సర్దార్ వల్లభభాయి పటేల్ భారతదేశపు ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభభాయి పటేల్ జవేరిభాయ్ లాడ్భాయ్ దంపతులకు 1875 అక్టోబరు 31న గుజరాత్లోని నాడియార్లో జన్మించారు. ఇతను ప్రముఖ స్వాతంత్ర్య యోధుడిగానే కాకుండా స్వాతంత్ర్యానంతరం సంస్థానాలు భారతదేశంలో విలీనం కావడానికి గట్టి కృషి చేసి సఫలుడై ప్రముఖుడిగా పేరు పొందారు. హైదరాబాదు, జునాగఢ్ లాంటి సంస్థానాలు భారతదేశంలో విలీనం చేసిన ఘనత ఇతనికే దక్కుతుంది. ఇంగ్లాండులో బారిస్టరు పట్టా పుచ్చుకొని స్వదేశానికి తిరిగివచ్చి దేశంలో జరుగుతున్న జాతీయోద్యమానికి ఆకర్షితుడై బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మహాత్మాగాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న స్వాతంత్ర్యోద్యమంలో పాలుపంచుకున్నాడు. బార్దోలిలో జరిగిన సత్యాగ్రహానికి నాయకత్వం వహించి విజయవంతం చేయడమే కాకుండా తాను దేశ ప్రజల దృష్టిని ఆకర్షించాడు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా స్వాతంత్ర్య ఉద్యమంలోనే కాకుండా దేశ ప్రజల సంక్షేమం కోసం అనేక సాంఘిక ఉద్యమాలను చేపట్టాడు. 1931లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ మహాసభకు అధ్యక్షత వహించాడు. భారత రాజ్యాంగం రచనలో ప్రముఖ పాత్ర వహించాడు. రాజ్యాంగ రచనలో అతిముఖ్యమైన ప్రాథమిక హక్కుల కమిటీకి చైర్మన్గా వ్యవహరించాడు. స్వాతంత్ర్యానంతరం జవహర్ లాల్ నెహ్రూ నేతృత్వంలోని కేంద్రమంత్రిమండలిలో హోంశాఖ మంత్రిగాను, భారత ఉప ప్రధాన మంత్రిగాను బాధ్యతలను నిర్వహించాడు. దేశ విభజన అనంతరం అనేక ప్రాంతాలలో జరిగిన అల్లర్లను చాకచక్యంతో అణచివేశాడు. నెహ్రూ మంత్రిమండలిలో ఉన్నను అనేక విషయాలలో నెహ్రూతో విభేదించాడు. నెహ్రూ శాంతికాముకతను కాదని అనేక పర్యాయాలు బలప్రయోగం చేపట్టి సఫలుడైనాడు. కేవలం 40 మాసాలు మాత్రమే పదవిలో ఉన్నను అనేక దేశ సమస్యలను తనదైన పద్ధతితో పరిష్కరించి 1950 డిసెంబరు 15న మరణించాడు. మరణించిన 4 దశాబ్దాల అనంతరం 1991లో భారత ప్రభుత్వం భారతరత్న బిరుదు ఇచ్చింది. 1875 అక్టోబరు 31న గుజరాత్లోని నాడియాడ్లో జవేరీభాయ్ లాడ్లా పటేళ్లకు 4వ సంతానంగా వల్లభభాయి పటేల్ జన్మించాడు. జవేరీభాయ్ వృత్తి రీత్యా వ్యవసాయదారుడు. జవేరీభాయ్ పేట్లావ్ తాలూకాలోని కరంసాద్ గ్రామంలో జన్మించాడు. సామాన్య గృహస్థుడైన 1857 స్వాతంత్ర్య సంగ్రామంలో ఝాన్సీ లక్ష్మీబాయి దళంలో పోరాడాడు. భారతీయ శాసనసభ సభ్యుడు, రాజకీయ నాయకుడు, స్వరాజ్ పార్టీ సహ వ్యవస్థాపకుడు విఠల్ భాయ్ పటేల్ సోదరుడవుతాడు. వల్లభాయ్ ప్రాథమిక విద్యాభ్యాసం తన ఊరిలో సాగించారు. స్థానికంగా జరిగినను ఉన్నత న్యాయశాస్త్రం చదువులకై ఇంగ్లాండు వెళ్లి బారిస్టర్ పరీక్ష ఉత్తీర్ణుడైనాడు. ఆ తర్వాత స్వదేశానికి తిరిగివచ్చి అహ్మదాబాదులో న్యాయవాద వృత్తిని చేపట్టాడు. తన భార్య అయిన జ్వర్బాను పుట్టింటి నుండి తీసుకొచ్చి గోధ్రాలో కాపురం పెట్టాడు. 1904లో ఆయనకు ఒక కుమార్తె మణిబెన్, 1906లో దహ్యాబాయి అను కుమారుడు జన్మించారు. 1909లో ఆయన భార్య కాన్సర్ వ్యాధితో మరణించింది. వల్లభాయ్ కోర్టులో ఒక కేసు గురించి వాదిస్తున్నప్పుడు ఆమె మరణించిన వార్తను అందించినప్పుడు ఆ పేపరును చూసి తన జేబులో పెట్టుకుని తిరిగి కేసు వాదించి గెలిచాడు. ఆ తర్వాతే ఆ వార్తను ఇతరులకు తెలియచేశాడు. ఆమె మరణానంతరం తిరిగి వివాహం చేసుకోరాదని నిశ్చయించుకున్నాడు. తన కుటుంబ సభ్యుల సహకారంతో పిల్లలను పెద్దవాళ్లను చేశాడు. 36 ఏళ్ల వయసులో ఇంగ్లాండుకు వెళ్లి అక్కడ లండన్లో ఒక లా కాలేజీలో చేరాడు. 36 నెలల కోర్సును 30 నెలలో పూర్తి చేశాడు. అది క్లాసులో ప్రథమ స్థానంలో. తర్వాత అహ్మదాబాద్కు తిరిగి వచ్చి అనతికాలంలోనే గొప్ప లాయరుగా విశేష కీర్తిని, ధనాన్ని ఆర్జించాడు. ఆయన ఎప్పుడూ తెల్ల దొరలా సూటు బూటు వేసుకుని దర్జాగా తిరిగేవాడు. బారిస్టరు పట్టా పుచ్చుకొని ఇంగ్లాండు నుంచి తిరిగి వచ్చిన వల్లభాయ్ పటేల్ దేశంలో జరుగుతున్న భారత జాతీయోద్యమం ప్రభావానికి లోనైనాడు. తన వృత్తిని నిర్వహిస్తూనే గాంధీజీ చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమం పట్ల ఆకర్షితుడయ్యాడు. 1928లో బార్డోలీలో బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం విధించిన పన్నులకు వ్యతిరేకంగా కిసాన్ ఉద్యమం చేపట్టి విజయవంతంగా నడిపించి దేశ ప్రజల దృష్టిని ఆకర్షించాడు. అప్పుడే అతనికి సర్దార్ అనే పేరు వచ్చింది. గాంధీ మొదలుపెట్టిన సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొని దాదాపు 3 లక్షల మంది సభ్యులతో కలిసి దాదాపు 15 లక్షల రూపాయల విరాళాలు సేకరించారు. విదేశీ వస్తు దహనంలో భాగంగా తన వద్దనున్న తెల్లదొరలు వేసుకునే బట్టలను అగ్నికి ఆహుతి చేశారు. తన కుమార్తె మణి, కొడుకు దాహ్యాతో కలిసి జీవితాంతం ఖాదీ బట్టలు వేసుకోవాలని నిర్ణయించుకున్నారు. గుజరాత్లో మద్యపానం, అస్పృశ్యత, కుల విచక్షణలకు వ్యతిరేకంగా పనిచేశారు. 1931 కరాచీ భారత జాతీయ కాంగ్రెస్ సదస్సుకు అధ్యక్షుడిగా ఎన్నికైనాడు. ఉప్పు సత్యాగ్రహం,
1942 నాటి క్విట్ ఇండియా ఉద్యమం మొదలగు ఉద్యమాలలో కూడా ప్రముఖ పాత్ర వహించాడు. భారత రాజ్యాంగ రచనకై ఏర్పడిన భారత రాజ్యాంగ సభలో సీనియర్ సభ్యుడిగా వల్లభ్భాయ్ పటేల్ మంచి సహకారాన్ని అందించాడు. అంబేద్కర్ను డ్రాఫ్టింగ్ కమిటీ అధ్యక్షుడిగా నియమించుటలో ముఖ్య పాత్ర పోషించాడు. భారత రాజ్యాంగ సభలో ప్రాథమిక హక్కుల కమిటీకి చైర్మన్గా పనిచేశాడు. భారత పార్లమెంటులో రాష్ట్రపతి ఆంగ్లో ఇండియన్లకు నామినేట్ చేయు అధికారానికి కూడా అతనే ప్రతిపాదించాడు. దేశ స్వాతంత్ర్యం కోసం విశేష కృషి సల్పిన వల్లభ్భాయ్ పటేల్కు సహజంగానే స్వాతంత్ర్యానంతరం ముఖ్యమైన పదవులు లభించాయి. జవహర్ లాల్ నెహ్రూ మంత్రిమండలిలో హోంమంత్రిగాను, ఉప ప్రధానమంత్రిగాను 1947 నుంచి 1950 డిసెంబరు 15న మరణించే వరకు పదవులు నిర్వహించారు. భారత జాతీయోద్యమం సమయంలోనే వల్లభ్భాయ్ పటేల్ నెహ్రూతో విభేదించారు. ముఖ్యంగా 1936 భారతీయ జాతీయ కాంగ్రెస్ సదస్సులో నెహ్రూ ప్రవచించిన సోషలిజాన్ని వల్లభ్భాయ్ పటేల్ వ్యతిరేకించారు. స్వాతంత్ర్యానంతరం కూడా స్వదేశీ సంస్థానాల విలీనంలో నెహ్రూ శాంతి కాముకను కాదని బలవంతంగా బలప్రయోగం, సైనిక చర్యలు చేపట్టి విజయం సాధించారు. కాశ్మీర్ అంశాన్ని ఐక్య రాజ్య సమితికి నివేదించడంలో నెహ్రూతో విభేదించారు. పాకిస్తాన్కు చెల్లించవలసిన 55 కోట్ల రూపాయలు ఇవ్వరాదని కూడా వల్లభ్భాయ్ పటేల్ నెహ్రూతో వాదించారు. తొలి రాష్ట్రపతి ఎన్నికలలో కూడా చక్రవర్తి రాజగోపాలచారి వైపు నెహ్రూ మొగ్గు చూపగా, వల్లభ్భాయ్ పటేల్ రాజేంద్ర ప్రసాద్ను ప్రతిపాదించి సఫలీకృతుడైనారు. అలాగే 1950 కాంగ్రెస్ సమావేశంలో నెహ్రూ అభ్యర్థి కృపలానీని కాదని పురుషోత్తమ దాస్ టాండన్ను గెలిపించారు. 2012లో ది హిస్టరీ ఛానల్, రిలయన్స్ మొబైల్ భాగస్వామ్యంతో అవుట్లుక్ మ్యాగజైన్ నిర్వహించిన ది గ్రేటెస్ట్ ఇండియన్ పోల్లో అతను 3వ స్థానంలో ఎంపికయ్యాడు. 1950 డిసెంబరు 15న వల్లభ్భాయ్ పటేల్ కన్నుమూశాడు. ముంబాయిలో పెద్ద ఎత్తున ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. వేలాదిగా ప్రజలు, స్వాతంత్ర్య సమర యోధులు, దేశ విదేశీ రాజకీయ నాయకులు నివాళులర్పించారు. అతను ప్రస్తుతం మన మధ్య లేకున్నను అతని ఘనకార్యాలు, చేపట్టిన చర్యలు ఏ నాటికీ మరువలేనివి. భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని 2018 అక్టోబరు 31న ఆవిష్కరించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం ఇది. దీని ఎత్తు 182 మీటర్లు. ఈ విగ్రహాన్ని స్టాట్యూ ఆఫ్ యూనిటీ, ఏకత్వ చిహ్నము అని పిలుస్తున్నారు. గుజరాత్లోని నర్మదా నదీ తీరంలోని సాధుబెట్ అనే చిన్న దీవిలో దీన్ని నిర్మించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ ఇంటిగ్రేషన్ ట్రస్ట్ ఈ స్టాట్యూ ఆఫ్ యూనిటీ ప్రాజెక్టును చేపట్టింది. ఈ విగ్రహాన్ని భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు 2018 అక్టోబరు 31న అత్యంత ఘనంగా ఆవిష్కరించారు. 1991లో భారత ప్రభుత్వం వల్లభ్భాయ్ పటేల్ సేవలను గుర్తించి భారతరత్న బిరుదును మరణానంతరం ప్రకటించింది. ఐక్యతా ప్రతిమ సర్దార్ వల్లభాయ్ పటేల్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, మోదీపురం, మీరట్, ఉత్తరప్రదేశ్. సర్దార్ వల్లభాయ్ పటేల్ మెమోరియల్ ట్రస్టు, సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ స్మారకం, అహ్మదాబాదు. సర్దార్ సరోవర్ డ్యామ్, గుజరాత్. సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సూరత్. సర్దార్ పటేల్ యూనివర్సిటీ, గుజరాత్. సర్దార్ పటేల్ విద్యాలయ్, న్యూఢిల్లీ. సర్దార్ పటేల్ పోలీస్ అకాడమీ, హైదరాబాదు. సర్దార్ పటేల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ముంబై. సర్దార్ పటేల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ముంబై. ఐక్యతా ప్రతిమ, గుజరాత్. సర్దార్ పటేల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, అహ్మదాబాదు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఫౌండేషన్, ఢిల్లీ. సర్దార్ పటేల్ ఎడ్యుకేషన్ ట్రస్టు, ఆనంద్. సర్దార్ పటేల్ కాలేజ్ ఆఫ్ కమ్యూనికేషన్స్ మరియు మేనేజ్మెంట్, ఢిల్లీ. సర్దార్ పటేల్ పబ్లిక్ కాలేజీ, ఢిల్లీ. సర్దార్ పటేల్ కాలేజీ, గుర్గావ్. సర్దార్ పటేల్ మెడికల్ కాలేజీ, బికనేర్. సర్దార్ పటేల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వాసడ్. సర్దార్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, అహ్మదాబాదు. సర్దార్ పటేల్ స్టేడియం, సర్దార్ పటేల్ స్టేడియం, అహ్మదాబాదు. సర్దార్ పటేల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ మరియు సోషియల్ రీసెర్చ్. సర్దార్ పటేల్ బోచాసన్, ఆనంద్. సర్దార్ పటేల్ విద్యాలయ్ వడోదరా. సర్దార్ పటేల్ పాలిటెక్నిక్ కాలేజీ, భోపాల్, మా. సర్దార్ పటేల్ చౌక్, రాంచీ, ఝార్ఖండ్. సర్దార్ పటేల్ స్మారక్ ఇంటర్ కాలేజీ, జట్టారీ, అలీగఢ్. సర్దార్ పటేల్ చెస్ట్ ఇన్స్టిట్యూట్, ఢిల్లీ యూనివర్సిటీ.